ప్రేమించానని నమ్మించాడు, పెళ్లి చేసుకుంటానని భవిష్యత్తుపై ఆశలు కల్పించాడు. చివరికి మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వార్త విన్న యువతికి ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ప్రియుణ్ణి నిలదీసింది, కానీ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెంది మరణమే శరణ్యమని నిర్ణయించుకుని తనువు చాలించింది. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ప్రియుడి ఇంటికి తరలించారు. ప్రేమ, మోసం, ఆత్మహత్య ఘటనలు ప్రకాశం జిల్లా పొందూరులో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఈ కేసులో అసలేం జరిగింది? ఇక్కడ చూడండి. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు కీర్తి. 8 ఏళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా సాయి సుమంత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ప్రస్తుతం సుమంత్ సౌదీ అరేబియాలో ఖతార్లో ఉద్యోగం చేస్తున్నాడు. కీర్తి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఖతార్ నుంచి నేరుగా ముంబై వెళ్లి కీర్తిని కలుసుకునేవాడు సాయి సుమంత్. అలాగే ఆమెను పెళ్లి చేసుకుంటానని పలుమార్లు చెప్పుకొచ్చాడు. అంతా బాగానే ఉంది. ఇద్దరి పెళ్లి ఖాయమనుకున్న తరుణంలో ఒక్కసారిగా సాయి సుమంత్ ప్లేట్ ఫిరాయించాడు. కీర్తికి తెలియకుండా మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన కీర్తి సుమంత్ను నిలదీసింది. అప్పటికీ కూడా సుమంత్ కీర్తిని నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. మరోవైపు విషయాన్ని కీర్తి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెళ్లి సుమంత్ తల్లిదండ్రులను నిలదీశారు. దీంతో గొడవలు మరింత ముదిరాయి. ఈ క్రమంలో కీర్తి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు ముందు సుమంత్కు కాల్ చేసింది. అప్పుడు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఇప్పుడు ఆ కాల్ రికార్డ్ ఆడియో బయటకు వచ్చింది. దారుణంగా ఇది చేశాడో తెలుసా? నన్ను నిన్నగాక మొన్న తీసుకెళ్లాడు బయటికి. ఏం చేశాడు అడుగు, చెప్తాడు. ఏం చేశాడు చెప్పేది నీతో మామూలుగానే సాయి, నువ్వు నా చావుకు కారణం మాత్రం నువ్వు, నీ ఫ్యామిలీయే, సరేనా? అది నువ్వు సాయి, నువ్వు నీ ఫ్యామిలీయే. చెప్పు. నువ్వు అసలు నాకు ఇంకొద్దు నీ బతుకు. వామ్మో, నువ్వు ఇంత ఏమన్నావు? నువ్వు ఓదార్చడానికి వచ్చావా? అప్పుడప్పుడు మేము బాధపడిద్ది కదా. చెప్పేది అప్పుడప్పుడు మేము బాధపడిద్ది కదా. మీ అన్న వెళ్తారు కదా ఓదార్చడానికి. అలానే ఓదార్చి వస్తారా నీలాగా? నువ్వు నాకు చేసినట్టే ఓదారుస్తారా మెన్నోళ్ళు కదా? మిమ్మకి నాకు సమాధానం చెప్పు. నువ్వు నాకు సమాధానం చెప్పు, నేను చెప్తాను. అంటే అన్ని దాచుకొని నువ్వు చేసే మోసాలకి అన్ని సాయి ఒకటి నేను ఎక్కడున్నాడో కూడా వాళ్ళు కనుక్కోలేరు. ఒకటి ఓకేనా? నా చావుకు నువ్వు, నీ ఫ్యామిలీయే కారణం, సరేనా? మా అమ్మ మా నాన్నకి మక్కుంది, సరేనా? మరోవైపు కీర్తి మృతితో ఆమె తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముంబైలో చనిపోయిన కీర్తి డెడ్ బాడీని నేరుగా తమ ఇంటికి తీసుకువెళ్లకుండా పొందూరులోని సుమంత్ ఇంటికి తరలించారు. ఆమె భర్తగా భావించిన కీర్తి అంత్యక్రియలను సుమంత్ పూర్తి చేయాలని అతని ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. తమ కుమార్తె మృతికి సుమంతే కారణమని ఆరోపించారు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అబ్బాయి వదిలిపెట్టిపోతాడు ఖతారు, మళ్ళీ నాదేం తేరదేమో, మా నాన్నోళ్ళు మళ్ళీ నచ్చ ఉద్యోగానికి బానీరేమో, నా ఫీచర్ అంతా పోతుందని చెప్పి అమ్మాయి ఏడే ఉంది. అంటేను నేను అన్నాను, భగవాన్ అన్న అబ్బాయికి ఫోన్ చేయమ్మా, కీర్తి మాట్లాడుతుంది. ఈయన కూడా లేడండి, ఎవరు లేరు. కీర్తి నేనే ఉన్నాం. ఆ అబ్బాయి చేసాం. భగవాను ఆ అమ్మాయికి అన్యాయం చేస్తే మాత్రం మేము ఊరుకాము. ఆంటీ ఆ అబ్బాయి అన్నాడు. ఆ అబ్బాయి నో తెలిసి ఆ అమ్మాయిని చేసుకుంటానంటే ఇదంతా రాదు కదా. మేము అదేనా అడుగుతుంది. మీరు వచ్చి మా వాళ్ళని బతిలాడుకోండి, గొడవలు లేకుండా. మా వాళ్ళని ఏమనొద్దు, మీరు బతిలాడుకోండి. ఈ అబ్బాయి ఇంటి ముందు టెంట్ వేసుకొని అయినా కూర్చొని చేసుకోవాలని ఆ అమ్మాయి కోరిక. అది ఆ అమ్మాయి కోరిక. అది ఎటు అమ్మాయి బతుకున్నాక నేను తీర్చాల. చివరికి కొంచెం కార్యక్రమాలన్నా వాళ్ళ చేతుల మీద జరపమనండి చాలు. అంటే నేను చెప్పేది సాయి రావాలి, ఈ అమ్మాయికి కార్యక్రమం మొత్తం ఆ అబ్బాయి పేరు మీద జరగాలి. నాకు జరిగిన అన్యాయం ఇంకో అమ్మాయికి జరగకూడదు. నీకు చేతనైతే నాకు అది చేసి పెట్టని నాకు మెసేజ్లు. వాళ్ళ అక్కలకి చెప్పాల్సిన విషయాలు వాళ్ళ అక్కలకి, వాళ్ళ అమ్మకి చెప్పాల్సిన విషయం వాళ్ళ అమ్మకి. మా అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోండి. నాకు మా అమ్మ నాన్నకి మా అక్క ఉంది. మీ బతుకులు మాత్రం కుక్క బతుకులే. నన్ను ఈ విధంగా చేశారు. వాళ్ళ అమ్మంది నీ కులం ఏంటి అన్న విధంగా మాట్లాడింది. వాళ్ళకి పొరుగు ఇవన్నీ కావాలి కదా, నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఆ అబ్బాయి నా అంత్యక్రియలు చేయాలి. అంతేకాదు, సుమంత్ వచ్చి అంత్యక్రియలు పూర్తి చేసే వరకు మృతదేహాన్ని ఎక్కడికి తరలించేది లేదని భీష్మించారు. దీంతో పొందూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అటు సుమంత్ ఇంట్లో వాళ్లకు ముందే సమాచారం తెలియటంతో అంతా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం, ఉద్రిక్తత నెలకొనడంతో గ్రామంలో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసి ఒక యువతి ప్రాణాలను బలి తీసుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.